నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉంగుటూరు గ్రామాన్ని ప్రత్యేకంగా చూస్తానని, ఈ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉంగుటూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా అందజేసి వారి ఆరోగ్య పరిస్థితి, పెన్షన్ పంపిణీ విధానాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు పెన్షన్ పంపిణీలో భాగంగా ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో 40,521 మందికి సుమారు 7.40 కోట్ల ప్రభుత్వ ధనం పెన్షన్ల రూపంలో అర్హులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుందని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. 1వ తారీఖు పెన్షన్ పంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 40,521 మందికి 17,35,50,000 రూపాయలని ఈరోజు ఈ నియోజకవర్గంలోని అధికారులు కానీ, పార్టీ నాయకులు, ఎన్డీఏ కుటుంబ నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక గ్రామంలో, చిక్కవరం గ్రామంలో 3 చనిపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు మేనిమేషాలు లెక్క పెడతారని తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా కలెక్టర్కి మెసేజ్ పెట్టా, రాత్రి ఎంఆర్ఓ కూడా మెసేజ్ పెట్టా. ఇంతవరకు ఆ చెరువును అక్రమంగా తవ్వి 3 పిల్లలు మరణానికి కారణమైన వాళ్ళ మీద చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని కొంతమంది అధికారులు ఇలా చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఆ చెరువు తవ్వినాలని గుర్తించి గ్రామ సర్వే నిర్వహిస్తారో, ఎంక్వైరీ చేస్తారో, పోలీసులు డ్యూ ప్రాసెస్ ఏం చేస్తారో నాకే తెలియదు. కానీ యాజ్ పర్ రూల్స్ చూసి అసలు ఏమీ చేయకపోతే 3 మరణానికి కారణమైన కూడా వదిలేస్తే ఎంతవరకు సభ ఒకసారి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ఏది మాట్లాడకుండా ఉండలేము మనం కూడా. అని 3 చిన్న పిల్లలు చనిపోతే వ్యక్తిగతంగా నేనేదో చేయగలిగింది నేను చేస్తే, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు అడిగి 3 లక్షల రూపాయలన్నా కనీసం కేటాయించమంటే ముఖ్యమంత్రి గారు కేటాయిస్తుంది. కానీ ఇంతవరకు చర్యలు తీసుకొని అధికారుల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానీ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు కానీ